అయితే పట్టాభి గారు ఒక రకంగా మెయిన్ లిక్కర్ స్కామ్ ఏది ఉందో 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఉంది కదా, ఆ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎందుకో దర్యాప్తు ముందుకు సాగడం లేదు అనే ఒక ఒపీనియన్ వచ్చింది. అఫ్కోర్స్ అది టెక్నికల్ ప్రొసీజరల్ గ్యాపా అదేంటనేది చెప్పండి, మీరు చెప్పండి. ఆ చర్చ వచ్చింది. దాంతోపాటు ఇది రావడంతో దీని మీద దృష్టి కావాలని డైవర్ట్ చేశారు, అది కావాలని ఆపారనే చర్చ కూడా వస్తుంది. అది వాళ్ళు చేస్తున్నారా వీళ్ళు చేస్తున్నారా ఎవరు చేస్తున్నారు పక్కన పెడితే ఇదొక చర్చ జరుగుతోంది. సో దీనికి దానికి నిజంగా అలాంటి సంబంధం ఏమైనా ఉందా? ఒకవేళ లేకపోతే ఆ మెయిన్ లిక్కర్ స్కామ్ ఇంకా తాడేపల్లి తలుపులు ఎందుకు తట్టలేదు దర్యాప్తు? వికే గారు, ఈ రెండు విషయాల్లో కూడా రెండు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్స్ పనిచేస్తా ఉన్నాయి. మెయిన్ లిక్కర్ స్కామ్ ఏమో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారు దానికి నేతృత్వం వహిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ కల్తీ మద్యానికి సంబంధించి అశోక్ కుమార్ గారి నేతృత్వంలో ఇంకొక సిట్ ని ఏర్పాటు చేశాం. రెండు కూడా వేటి పని అవి చేస్తా ఉన్నాయి. మెయిన్ లిక్కర్ స్కామ్ సిట్ ఏమి తన దర్యాప్తు తను చేయాల్సిన పని తనేమి ఆపలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే వికే గారు, ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఎవ్రీ డే డెవలప్మెంట్ ఉండదండి. ఇవాళ ఒకటి జరిగితే మళ్ళీ ఇమీడియట్ గా రేపు రోజుకు ఒక హెడ్ లైన్ మనం క్రియేట్ చేయలేము. అది కరెక్ట్ కూడా కాదు. ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ఇప్పుడు మిథున్ రెడ్డి వరకు వచ్చారు, మొత్తం తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి లెఫ్ట్ రైట్ సెంటర్ అందరినీ అరెస్ట్ చేశారు, చాలా సమాచారం రాబట్టారు. ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏమి దర్యాప్తును ఎక్కడా కూడా ఆపలేదు. ఈ రెండో సిట్ ఏదైతే ఉంది ఇవాళ కూడా 3 అరెస్టులు జరిగాయి కొత్తగా. మళ్ళీ లేటెస్ట్ గా కొంతమందిని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు ఈ కల్తీ మద్యానికి సంబంధించి. కాబట్టి బోత్ ద ఇన్వెస్టిగేషన్స్ ఆర్ గోయింగ్ ప్యారలల్లీ. రెండోది జంగారెడ్డిగూడెం ఏదైతే మరి గతంలో 27 మంది చనిపోయారో దానికి సంబంధించి మళ్ళీ రీఓపెన్ చేశారండి కేసు. రీఓపెన్ చేసి మొన్న ఈ సంవత్సరం జూన్ లోనే మళ్ళీ ఒక ప్రత్యేక టీం ని ఫామ్ చేసి ప్రతి ఒక్క మరణాన్ని కూడా మళ్ళీ దర్యాప్తు చేసి ఆ కేసు అంతా కూడా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 3 నెలలు అయింది స్టార్ట్ అయ్యి. దాని యొక్క ఫలితాలు కూడా అతి త్వరలోనే వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే అది పక్కన పెట్టాల్సిన విషయం కాదు. ఆనాటి ప్రభుత్వం అంతమంది చనిపోయినా కూడా కనీసం ఒక్కటంటే ఒక అరెస్ట్ లేదు, ఏమీ లేదు. అది ఇంకొక రకంగా ఏదో చనిపోయారు, అసలు అది మద్యం వల్లే కాదన్నట్టు కూడా మాట్లాడారు. కానీ పట్టాభి గారు లిక్కర్ స్కామ్ ఏమో అది చాలా డిగ్ చేసి చైన్ లాగుతూ వెళ్ళాలి ఒక్కొక్కరిని కదా. కానీ జంగారెడ్డిగూడెం కానీ లేకపోతే ములకల చెరువు కాదు, ఇదే జంగారెడ్డిగూడెంలో నకిలీ కల్తీ సారా తాగి చనిపోయిన కేసు కానీ అదే అనంతబాబు సప్లై చేసింది. తర్వాత వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ KGH లో 10ల సంఖ్యలో ఈ సారా మరణాలు జరిగాయని పురంధేశ్వర్ గారు తీసుకున్న ఎంక్వైరీ రిపోర్ట్ కానీ వీటి మీద వెంటనే ఎంక్వైరీకి ఆదేశిస్తే ఈ పాటికి ఎప్పుడో ఫలితాలు వచ్చి ఉండేమో, రిజల్ట్స్. ఎందుకో అది మరి ఏమో అది జరుగుతూ ఉందండి. మీరు అన్నట్టు వైజాగ్ KGH, గుంటూరు GGH లో కూడా కొన్ని కేసెస్ అప్పుడు మనం కూడా డిస్కస్ చేసాము. వీటన్నిటి మీద కూడా ఓవరాల్ గా సమగ్రంగా దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. అతి త్వరలోనే ఆ ఫలితాలు కూడా వస్తాయి. ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే ఇది డబ్బు కంటే కూడా వీకే గారు కొన్ని వేల మంది చనిపోయారండి. అది ప్రాణాలకు సంబంధించింది. సరే జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడు అది పక్కన పెడితే ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారండి. అది ఎంత నిజంగా కూడా ఎంత క్రూరత్వం. అది తెలిసి మనుషుల ప్రాణాలను బలుగొని డబ్బులు సంపాదించడం అనేది నిజంగా చాలా అది దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి ఖచ్చితంగా కఠినంగానే ఉంటాయి శిక్షలు అనేవి. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే కొంత ప్రొసీజర్ ప్రకారం మనం ముందుకెళ్తున్నాం కాబట్టి కొంత టైం పడతా ఉంది. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ రెండు వ్యవహారాలు జంగారెడ్డిగూడెం ఇష్యూ కూడా ఒక కొలికి తీసుకొస్తా ఉంది. మిథున్ రెడ్డి ఇదైంది, ఎంక్వైరీ అయింది, వాళ్ళ బ్రదర్